అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ, జన సైనికుడిని. అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మున్సిపాలిటీ, 19వ వార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే, గత 2-3 రోజులుగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి పరివారం అంతా, అనగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా పాపం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా దేవాలయాల మెట్లు ఎక్కేస్తున్నారు. దేనికటయ్యా అంటే, తిరుపతి లడ్డు విషయంలో నెయ్యి కల్తీ, నెయ్యిలో కొవ్వు, జంతువుల యొక్క కొవ్వు కలవలేదు అని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. మేము పతివ్రతలం, మా మీద నిందలు వేసిన వాళ్ళు పతితలు అని చెప్పేసి పాపం వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. నిన్న కూడా పాపం అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్సీ గారు ఇజ్రాయిల్ గారు, వైసీపీ సమన్వయకర్త అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు చెలుబోని శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతరతర వైసీపీ నాయకులందరూ కూడా అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టేసి స్వామివారికి నమస్కారాలు చేసేసి, మేము పాపం మా జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలురు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, కావాలని మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసేశారు అని చెప్పేసి తెగ బాధపడిపోయారు పాపం. ఈ విధంగా చేసేటువంటి నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరివారానికి కానీ, ఆయన మంది మార్బలానికి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను ఒకటే విషయం సూటిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం మీకుంటే సమాధానం చెప్పండి ప్రజలకి. అయ్యా వైసీపీ నాయకులారా, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి మీరు డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు సిబిఐ మీకు క్లీన్ చిట్ ఇచ్చిందా? మరి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే, సిబిఐకి సంబంధించిన సిట్ క్లీన్ చిట్ ఇస్తే 14 మందిని నిందితుల కింద ఎందుకు చేర్చారు అనేటువంటిది ఒకసారి మీరు చెప్పాలి. రెండవది ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలివితేటలు అమోఘం అండి. ఎందుకంటే అదంతా క్రిమినల్ మైండ్. మనం తప్పు చేసినా దొరకకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి క్రిమినల్ మైండ్ ఏదైతే ఉందో, తెలివితేటలు, దాన్ని మంచి విషయాలకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది, ఇటువంటి వాటికి కాదండి. నెయ్యి కల్తీ జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు తినేశారు, ఆ నెయ్యి అసలు పాలుతో రాలేదు, పాల ద్వారా రాలేదు, కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్టు చెప్పింది. మీరు దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ ప్రసాదంలో ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, తల్లిపాలకి డబ్బా పాలకి కూడా రెండు ఒకటే అనేటువంటి విధంగా మీరు ప్రవర్తించడం చాలా దారుణం ఉండదు. తల్లిపాలు తల్లిపాలే, డబ్బా పాలు డబ్బా పాలే. మీకు డబ్బా పాలు అని మీ వైసీపీ నాయకులు అందరూ కూడా డబ్బా పాలు తాగినట్టున్నారు అందరూ పాపం. అందుగురించే అసలు ఆవు నెయ్యికి కెమికల్సు, పామాయిల్తో తయారు చేసినటువంటి నెయ్యికి తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు. అదొకసారి గుర్తుపెట్టుకుని దాని మీద మీరు సమాధానం చెప్పండి. అది నిజంగా ఆవు నెయ్యా, లేదంటే కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యా అనేటువంటిది మీరు చెప్పండి. రెండో విషయం ఏంటంటే, జంతువుల అవశేషాలకు సంబంధించి జంతు కొవ్వుతో తయారు చేయలేదు అని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు. మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఎన్ఈడి అవశేషాలు ఉన్నాయి, జంతు కొవ్వుతో చేశారు, కానీ దాని శాతం చాలా తక్కువగా ఉంది అని చెప్తోంది. మరి ఇంకెందుకండి మాట్లాడతారు మీరు? మసిపూసి మారేడుకాయ చేసేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఇదేనా మీ రాజకీయం?
నిన్న అమలాపురంలో చూశాను నేను. వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్ళారు. సాధారణంగా ఏ హిందువు అయినా సరే ఒక దేవాలయానికి వెళ్తే బొట్టు పెట్టుకుంటాడు. నిన్న అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది పాపం బొట్లు కూడా పెట్టుకోలేదు. ఏదో మొక్కుబడిగా వెళ్ళాము అన్నట్టుగా అక్కడికి వెళ్ళి మొక్కుబడిగా స్వామివారికి దండాలు పెట్టారు పాపం. అలా ఉంది మీ పరిస్థితి. హిందూ ధర్మం మీద ఈ విధంగా దాడి చేసి హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఇన్ని అక్రమాలు చేస్తే స్వామివారి ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి కోట్లాది మంది విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకుంటారే, అటువంటి ప్రసాదాల్లో వాడేటువంటి నెయ్యిని కల్తీ చేసి వేళ ఈరోజు ఏ తప్పు చెయ్యలేదు అనడానికి అది ఏమనాలండి మిమ్మల్ని? మీరు నిజంగా హిందువులేనా? మీకు ధర్మం ముఖ్యం కాదా? మీకు పార్టీయే ముఖ్యమా? మీకు రాజకీయమే ముఖ్యమా? మీకు డబ్బే ప్రధానమా? మీ మన హిందువు ధర్మాన్ని ప్రతి హిందువు కాపాడుకోవాలి. పక్కింటోడు వచ్చి కాపాడు. అది గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసినటువంటి అది ఒక వాక్యాన్ని మీరు మర్చిపోతున్నారు. ధర్మబద్ధంగా లేకపోతే అది అధోగతి పాలవుతాం. ఆ మాత్రం కూడా తెలియకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ డబ్బు కోసం, ఎవరి దగ్గర ప్రాపకం పొందడం కోసం హైందవ ధర్మం మీద దాడి జరుగుతున్న మూసుకుని కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తించడం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం అది. ఆ విషయంలో ప్రజలు మిమ్మల్ని ఏం చెయ్యలేకపోవచ్చు, కానీ పైన భగవంతుడు అనేటువంటిది ఒకటి ఉంటుంది, కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఫలితం కంపల్సరీ మీరైనా, నేనైనా, మీ జగన్ రెడ్డి అయినా ఎవరైనా అనుభవించాల్సిందే. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం చేశారు కాబట్టే మీకు మిగిలింది 11. ఇంకా మీరు అదే విధంగా ఉంటే మీ పార్టీ అనేటువంటిది ఉండదు. హిందువులు ఎవరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. అందరూ కూడా చూస్తున్నారు మీరు చేసేటువంటి వేషాలు, మీరు చేసేటువంటి వ్యాఖ్యలు, మీరు వేసేటువంటి వేషాలు అన్నీ కూడా ప్రతి హిందువు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మారండి కొంచెం. ధర్మం ముఖ్యం, రాజకీయం కాదు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ తప్పు చేశారు అన్నప్పుడు అది తప్పని విషయం మీకు తెలుసు. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అనేటువంటి విషయం మీకు తెలుసున్నప్పుడు అది కల్తీ నెయ్యి కాదు, మా జగన్మోహన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి బట్టలు చించేసుకోవడం సబబు కాదండి. మీ నాయకుడు ధర్నాలు చేయమన్నాడు, లేదా గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేమన్నాడని ఒక సాటి హిందువుగా మీరు అటువంటి వాటి దగ్గరికి రావడం కూడా అంత బాగోలేదు. అది మీకు నిజంగా హిందూ ధర్మం మీద నమ్మకం ఉండి మీరు నిత్యం పూజించేటువంటి హైందవ దేవుల్ని పూజించేటువంటి వారే అయితే మీరు ఇటువంటి పనులు చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అది ఫలానాని కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే, వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి హిందువుకి నేను ఈ విషయం చెబుతున్నాను. ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదంటే రేపు పొద్దున ఇంకో పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చినా హిందువుల మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈవేళ హిందూ దేవాలయాల మూలంగా వచ్చేటువంటి ఎండోమెంట్ దేవస్థానం మూలంగా వచ్చేటువంటి ఆదాయమే లేకపోతే మీరు, మీ పార్టీ నాయకులు చెప్పల చేతులతో పట్టుకుని భిక్షాటనకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవేళ మీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాం, అది చేసాం, ఇది చేసాం అంటున్నారు. ఎవరి బాబుగడి సొమ్ములు ఇచ్చారు మీరు? మా హిందువులు దేవాలయాల్లో కానుకలుగా వేసిన సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుని ఎవరికి పంపకాలు చేసుకున్నారు. అది మర్చిపోకండి. హైందువులతో కానీ, హిందూ ధర్మం మీద కానీ అనవసరంగా పిచ్చిగా ఆ ధర్మాన్ని ద్రోహం చెయ్యాలని కానీ, హిందువు యొక్క దేవాలయాల ప్రతిష్టను మంటగలపాలని కానీ చూస్తే ఎంతటి
యోధాన యోధులైన, ఎంతటి ఉద్దండులైనా, ఎంతటి రాజకీయ నాయకులైనా, ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నా ఆ భగవంతుడి ముందు మీరందరూ చేతులు కట్టుకుని మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అయిపోయారు ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ మీరంతా మీ నాయకుడంతా. ఆ విధంగా అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అపచారాలు, ఎన్నో రకాలైనటువంటి అపచారాలు చేశారు కాబట్టి ఈవేళ మీ పార్టీ పరిస్థితి అధోగతి అయిపోయింది. 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని వీగిన మీ జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోపెట్టినట్టుగా ఆ స్వామివారు పక్కకి అలా ఒక్కసారి అలా విదిలిస్తే వెళ్ళి ఎక్కడో పడ్డారు, బెంగుళూరు యలహంక ప్యాలెస్లో. మీరు ఇదే విధంగా ముందుకెళ్తే ఆ యలహంక ప్యాలెస్ కూడా ఉండదు, కేర్ ఆఫ్ చర్లపల్లి జైలే ఉంటుంది చివరికి వచ్చేటప్పటికి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని కించపరచట్లేదు. నా ధర్మం మీద జరిగినటువంటి దాడి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హిందువైనా సరే ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల విషయంలో చాలా అపచారం అనేటువంటిది జరిగింది. కల్తీ నెయ్యి వాడారు. అది 100కి 150% నిజం. అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ జరగబోయేది అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శిక్ష అనుభవించాలి. అది చట్టం ద్వారా అనుభవిస్తారా, భగవంతుని ద్వారా అనుభవిస్తారా అనేటువంటిది కాలమే సమాధానం చెప్తుంది. ఎప్పటికైనా అందులో తప్పులు చేసిన వాళ్ళు అనుభవిస్తారు. మధ్యలో మీరు వాళ్ళని వెనకేసుకొచ్చి మీరు కూడా తప్పు చేయకండి. ఎందుకంటే ఒక ధర్మం చెప్తుంది, హైందవ ధర్మం, తప్పు చేసిన వాడికన్నా తప్పును ప్రోత్సహించిన వాడిది ఎక్కువ తప్పుట. కాబట్టి ఈ తప్పును మీరు ప్రోత్సహించి, ఈ పాపాన్ని మీరు ప్రోత్సహించి, దాన్ని సమర్థించి మీరు మహాపాపాన్ని మూటగట్టుకోవద్దు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళకి నేను ఈ విధంగా చెబుతున్నాను నేను. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎవరో కూడాను ధర్మాన్ని రక్షించండి, ధర్మబద్ధంగా ఉండండి. ప్రజలందరూ హర్షిస్తారు. మీరు ఈ విధంగా రావడంతో ప్రజలందరూ నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. అయ్యో నెయ్యి అది పాలల్లోంచి రాలేదు, అది పాలు కాచి దాన్ని తోడు పెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చిలికి వెన్న తీసి వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది. ఆ మాత్రం కూడా తెలియకుండా పామాయిల్ తీసుకొచ్చి దాంట్లో విషపూరితమైన కెమికల్స్ కలిపి దాన్ని ఒక పదార్థం కింద చేసి దాన్ని నెయ్యి కింద మార్చి ఆ నెయ్యిని ప్రసాదాన్ని వినియోగించారు. అది తప్పు. అది అవును, అది సత్యమా కాదా అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం అది. దాన్ని సమర్థించుకోవాలని చూడడం మహాపాపం, ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. వెంకటేశ్వర స్వామి వారితో ఎప్పటి వరకు పెట్టుకున్న ఏ నాయకుడు కానీ, ఏ యోధుడు కానీ తప్పించుకున్న దాఖలాలు లేవు. మీరు అనవసరంగా ఆ యొక్క స్వామివారితో పెట్టుకోకండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకునేటువంటి తత్వం మన హైందవ ధర్మం. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. లేదు మా నాయకుడు చెప్పాడు మేము ఇలాగే ఉంటామంటే కనుక ఆ దేవదేవుడు మీ అందరికీ చూపిస్తాడు. కర్మ ఫలితాన్ని ఎవరో తప్పించలేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరని, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని మాట్లాడేటప్పుడు నిజంగా కల్తీ జరిగితే ఒప్పుకోండి. కల్తీ జరిగింది, దాన్ని శిక్షించండి. ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించమని చెప్పండి. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు ఎందుకండి ఇవన్నీ? మీరైనా, నేనైనా, మీ జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకొకళ్ళు ఎవరైనా సరే కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు. ఆ దేవదేవుడితో ఆటలు వద్దు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు. ఇంతటితో సమాప్తం. మీకు ఏమైనా ఒప్పుకుంటే ఆ నెయ్యి కల్తీ కాదు, ఒరిజినల్ ఆవు నెయ్యి నిరూపించండి. అంతే తప్పించి అవి ఏమీ లేకుండా రోడ్లు ఎక్కేసి దేవాలయాల దగ్గరికి, మొక్కుబడిగా దేవాలయాల దగ్గరికి వెళ్ళిపోయి కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికేసి వీరంగాలు ఆడేసి తప్పుని మసిపూసి మారేడికాయ చేసేసి ఏంటండి ఇది? తప్పు కదా. మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, వైసీపీ నాయకులు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఒక పంది వెళ్తోందిట, అందరూ దాన్ని పంది 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 అంటున్నారు. కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాట,
అది పందే కదా అని అడిగట. కాదయ్యా నంది అన్నట్ట. అతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆ వ్యక్తి ఏం చేసేట, ఇంకో 10 మంది చేత అది నంది 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 అనిపించేట. ఆఖరికి వీడు కూడా నంది అన్నట్ట. అలా ఉంది మీరు చేసేది. కాబట్టి అది తప్పది. ఆ తప్పును ఒప్పు చెయ్యాలని చెప్పేసి మీరు విశ్వప్రయత్నం చెయ్యొద్దు. దయచేసి అర్థం చేసుకోగలరు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి ఎప్పటికైనా క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకోండి. ఆ దేవదేవుడు క్షమిస్తాడు. కాబట్టి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఎప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకుంటే ఆ ప్రాయశ్చిత్తంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే దాని ప్రాయశ్చిత్తానికి స్వామివారు కరుణిస్తారు. లేని ఎడల ఇప్పుడు జరిగినటువంటి 11లోంచి ఆ ఒకటి పోతుంది, మిగిలింది ఒకటి కూడా మిగులుతుందో లేదో నాకు డౌటు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఇదే విధంగా రోడ్లు ఎక్కేస్తాం, ఇదే విధంగా దాడులు చేస్తాం, హైందవ ధర్మంతో మాకు పని ఏం లేదు, హిందువులు అయ్యుండి హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నా పట్టించుకోకుండా మేము ఇలాగే ఉంటాం, మాకు రాజకీయాలు ముఖ్యం అనుకుంటే కనుక మీ రాజకీయ భవిష్యత్తుని మీరే చేజేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విజ్ఞతతో ధర్మబద్ధంగా ఉండగలరని ఆశిస్తున్నాను. ఇట్లు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ, అమలాపురం నియోజకవర్గం జన సైనికుడు.